హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. ఈరోజు అయితే మన ముందు రైటర్ కమ్ సింగర్, ఎన్నో పాటలు రాసి పాడిన సింగర్ గీతాకృష్ణ గారు అయితే ఉన్నారు. ఆమెతో ఈరోజు మాట్లాడి మనం ఎన్ని కావాలంటే అన్ని సాంగ్స్ పాడించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడదాం, వచ్చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఉన్నాం, ఏదో మీలాంటి వాళ్ళ దయ. అయితే నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ముందుగానే నేను మీకైతే ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం కదా, అంటే నాకు ఎవరు సింగర్స్తో నేను చేసిన నా రిక్వెస్ట్ ఏంటంటే పాటలు ముందు, నాకు మాటల కంటే పాటలు నాకు ఎక్కువగా ఉండాలి. సో మనం ముందుగా వెళ్ళేలోపే నీకు చెప్తున్నాను, ఎంత వీలైతే అన్ని నాకు పాటలు కావాలి, మా ఆడియన్స్కి పాటలు కావాలి. తప్పకుండా అండి. అయితే నేను ఫస్ట్గా అడుగుతున్నా, గీతా కృష్ణ ఇంతకీ గీత ఎవరు, కృష్ణ ఎవరు? గీత అంటే నా నేమ్ అండి. ఓకే. కృష్ణ మా హస్బెండ్ నేమ్ అనమాట. ఓకే. అంటే నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత నా కలం పేరు అలా పెట్టేసుకున్నాను. ఓకే, గీతా కృష్ణ. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసి? నేను ఇప్పుడు 6 years అవుతుందండి. 6 years. అవును. అసలు మీ సొంత ఊరు ఏది? మాది నల్గొండ డిస్టిక్ అండి. ఓకే. నల్గొండ డిస్టిక్. సో నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం. నేను స్కూల్ డేస్ అప్పటి నుంచి స్కూల్లోనే పాడేదాన్ని. రాయడం అంటే 6 years అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం సింగింగ్ అంటే బాగా ఇష్టం, చాలా అంటే చాలా పిచ్చిగా సింగింగ్. మరి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారా? ఇంట్లో వాళ్ళంటే ఇంట్లో స్కూల్లో పాడుతుంటే నార్మల్గా మా ఊర్లో కూడా ఇట్లా వినాయక స్టేజ్ల పైన ఇట్లా పాడుతుండేదాన్ని. సో అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా నాన్నకి ఇట్లా, నాన్నకు కూడా బాగా ఇష్టం సింగింగ్ అట్లా అంటే. సో పాడతా అంటే పాడమని అప్పుడు ఎంకరేజ్ చేస్తుండే అనమాట చిన్నప్పుడు. అంటే ఇక వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, పలానా వాళ్ళ కూతురు సాంగ్ పాడింది అంటే. సో అట్లా నాన్న కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుండే చిన్నప్పుడు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఒకటి మర్చిపోయారు, మనకు మాటల కంటే పాటలు ఎక్కువ ఉండాలన్నా. అలాంటిది వినాయకుడు టాపిక్ వచ్చి మీరు వినాయకుడి గురించి పాట పాడకుండానే మొదలు పెట్టారు, కానీ ముందు పాట పాడాలి. ఓకే, తప్పకుండా అండి. గం గణపతి గజముఖ గణేశాయ లంబోధరా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధరా, శివ పార్వతి గారాలా ముద్దుల గణపయ్య, మా పూజలు అందుకొనగరావా, నీవేనయా మా పూజలు అందుకొనగరావా, ప్రతి ఇంట తొలి పూజ నీదేలే గణపయ్య, మము సల్లగా దీవించరావా, నీ దీవెన మము సల్లగా దీవించరావా, నీదే దయా మము సల్లగా దీవించరావా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధరా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధరా. ఇప్పుడు కదా మనం స్టార్ట్ చేసినట్టు, వినాయకుడి పాట లేకుండా, గణేశుడి పాట లేకుండా మనం స్టార్ట్ చేయొచ్చు అసలు? మొత్తానికి ఇప్పుడు ఓకే, ఇప్పుడు సాటిస్ఫైడ్. ఈ సాంగ్ నేనే రాసి పాడానండి. ఓ, ఇది మీ ఓను? మొన్న వినాయక చవితి అప్పుడు రిలీజ్ అయింది అనమాట. అంటే మీరు స్టార్టింగ్ లో అసలు పాట స్టార్ట్ చేసింది అంటే ఏ పాటతో స్టార్ట్ చేశారు అసలు? అంటే యూట్యూబ్ అంటున్నారా లేకుంటే అంటే రాయటం కానీ పాడటం కానీ? ఓకే ఓకే, యూట్యూబ్ లో అయితే ఒకటి లవ్ సాంగ్, అది బాగా ఎమోషనల్ సాంగ్. ఓ, లవ్ సాంగ్. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి ఇంత బాధ, నే గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్నే కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా, మరి
ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరుని తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. కాదు, మీరు లవ్ సాంగ్ అని చెప్పి కళ్ళెమ్మటి నీళ్ళు తెప్పించే పాటలు పాడారు. అంటే ఇది లవ్ సాంగ్ కాదు, లవ్ బ్రేకప్ సాంగ్ అనుకోవాలి. ఇంకా అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ పాటతో స్టార్ట్ చేశారు. ఈ పాట నేను రాసి అంటే నాకు తెలియదు అంతకుముందు యూట్యూబ్లో సాంగ్స్ పాడొచ్చు అట్లా అని. సో నాకు తెలిసిన తర్వాత నేను వాళ్ళకి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. చేస్తే ఒక ఛానల్ ఎస్టీవీ బంజారా, సో వాళ్ళది స్క్రీన్ పైన నంబర్ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. సార్ నేను ఇలా సాంగ్ రాశాను, ఏమైనా అవకాశం ఇస్తారా అని అడిగితే సార్ వాళ్ళు పంపించమన్నారు. ఇంతకుముందు ఏమైనా పాడిరా అంటే లేదు సార్ నేను ఇట్లా చిన్నప్పటి నుంచి పాడుతుండేది, రాయడం మటుకు ఇదే ఫస్ట్ సాంగ్ అని చెప్పేసి అంటే సరే అమ్మా మాకు ఒకసారి వినిపించండి పంపించండి అంటే నేను పంపించాలి. సో అట్లా వాళ్ళకి నచ్చిందనమాట. ఓకే బాగుంది సాంగ్ బాగుందమ్మా, ప్రాక్టీస్ చేసుకోండి మొత్తం సాంగ్ కంప్లీట్ చేసి నేను పలానా రోజునే డేట్ చెప్తాను అప్పుడు వచ్చి పాడి వెళ్దురు కానీ అని చెప్పేసి అంటే సరే అని కంప్లీట్ చేసుకొని అది సాంగ్, అది ఫస్ట్ సాంగ్ అది రికార్డింగ్. అంటే మీరు రఫ్గా పంపించారా పాడి? స్టార్టింగ్ రఫ్ ఆడియో పాడి పంపిస్తా అనమాట. సో అట్లా పాడి పంపించిన వినంగానే వాళ్ళు ఫస్ట్ సార్ అట్లా వినంగానే వావ్ అనుకొని బాగుంది అన్నారు. ఎమోషనల్ సాంగ్ కదా చాలా బాగుంది తీసుకుంటామని చెప్పి కంప్లీట్ చేయమన్నారు. మొత్తం లిరిక్స్ విన్నాక ఇక రికార్డింగ్ డేట్ చెప్పారనమాట. ఓకే, మరి దాని తర్వాత ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఎలా ఉంది? ఆ సాంగ్ బయటకు వచ్చినాక బాగుండే రెస్పాన్స్, అంటే చాలా మంది బాగుంది మంచిగా రాసిరు, ఫస్ట్ సాంగ్ చాలా బాగా రాసిరు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ అవకాశం కూడా తొందరగానే వచ్చింది అనమాట. ఆ సాంగ్ వల్ల ఛాన్స్ కూడా తొందరగానే వచ్చింది. మరి ఇప్పటి వరకు అసలు ఎన్ని సాంగ్స్ రాశారు, ఎన్ని సాంగ్స్ పాడారు? ఇప్పటి వరకు నా 60+ ఉంటాయండి రాసిన. 60 పాడిన అందులో 30 వరకు నేను రాసి పాడినే ఉంటాయి. కొన్ని లిరిక్స్ ఇచ్చేస్తాను అనమాట, మేల్ ఫీమేల్ 2 వర్షన్లో రాస్తాను. కొన్ని ఇక వాళ్ళు వేరే వాళ్ళతో పాడేయడం కానీ. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు రాసినవి అయితే 60 పైనే ఉన్నాయి, 60 పాడినవి అయితే 30 పైన ఉన్నాయి. ఓకే, మరి ఈ పాడిన అన్ని సాంగ్స్ లో ఆర్ రాసిన అన్ని సాంగ్స్ లో మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? నాకు బ్రేక్ ఇచ్చింది ఒక ఉన్నాయి కొన్ని సాంగ్స్. అందులో ఒకటి బాగా ఫేమ్ అయింది అయితే జాను లేరి యాక్ట్ చేసింది అందులో, అక్షిత్ మార్వెల్ అని బ్రదరు, వాళ్ళిద్దరు చేశారు అందులో స్టార్టింగ్. ఓకే, సో అది ఒకసారి మా కోసం తర్వాత మాట్లాడదాం, ముందు పాట పాడించి తర్వాత మాట్లాడిద్దాం. ఓకే. గున్నమామి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్రకోర్రా మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరేగట్టి మేలి ముసుగు వేసుకొని నిరుపతోట ఏరాబోతేను, చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. ఇది సెకండ్ సాంగ్ నేనే రాశాను. ఓ సెకండ్ అంటే మీకు సెకండ్ సాంగ్ కే మంచి పేరు వచ్చింది. సెకండ్ సాంగ్ కే అది అప్పుడు దాదాపు 4-5 years అవుతుంది అనుకుంటా. 4 years లో తక్కువ టైంలోనే బాగా రీచ్ అయింది అది. ఒక 20 days లోనే 1 million అలా దాటేసింది అప్పట్లో. అది కూడా అప్పట్లో. సో అందుకని బాగా మళ్ళీ థర్డ్ అవకాశం కూడా తొందరగానే వచ్చింది. ఆ సాంగ్ తోనే బాగా నేమ్ వచ్చింది నాకు. కొత్త లిరిక్ రైటరు, బాగా రాస్తుంది, లిరిక్స్ బాగున్నాయి
అని చెప్పేసి మళ్ళీ వెంటనే అప్పుడు అవకాశాలు వచ్చినాయి నాకు. ఇప్పుడు అంటే 60 పైన సాంగ్స్ రాశారు, 30 పైన పాడారు కదా, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? లైఫ్ అంటే వీళ్ళు సెటిల్ అని ఏం లేదు, కాకపోతే నార్మల్గానే ఉంది. 6 సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్లస్ అది కాక మంచి సాంగ్స్ కూడా మంచి పేరు వచ్చింది. అయినా కానీ ఇంకా మీరు ట్రయల్స్ లాగా అంటే అంటారు కదా, ఇంకా సెటిల్ అవ్వలేదు అంటారు కదా, అట్లానే ఉన్నారు. అవును. అది ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల అంటే ఇప్పుడు మొన్నటి వరకు రెమ్యునరేషన్ కూడా తక్కువనే ఉండే. సో నేను అప్పుడు ఇంకా వేరే వర్క్ చేసుకునేదాన్ని, వేరే వర్క్ చేసుకుంటూ ఇది సాంగ్స్ రాసుకుంటూ పాడుతుండేదాన్ని అనమాట. ప్రజెంట్ అయితే వేరే చేయట్లేను, ఎందుకంటే కొంచెం అటు ఇటు అంటే అవ్వట్లేదు అనమాట. మనకి రికార్డింగ్స్ ఉన్నప్పుడు లీవ్స్ తీసుకోవడం కానీ అలా సెట్ అవుతలేదు. సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాను నేను, రాయడం పాడడం వరకే. సో అట్లా రెమ్యునరేషన్ కొంచెం తక్కువ రావడం, అందులోనే మనం చదువుకోవడం, ఇక కొంచెం అంటే కొంత మనం సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది మేబీ అనుకొని అలా నెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఎంత తీసుకుంటున్నారు అడగొచ్చు అంటారా? ఎంత అంటే ఇక తీసుకుంటాను, లిరిక్ రాసి పాడినందుకు 15,000 అలా తీసుకుంటాను అనమాట. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే అన్నట్టు. తక్కువనే. సో మీరు కూడా చూడండి, మంచి రైటరు, సింగరు, తక్కువ బడ్జెట్లో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సో మరి అంటే ఆల్మోస్ట్ చెప్తున్నా అంటే కొంచెం స్ట్రగ్లింగ్ టైప్లోనే ఉంది లైఫ్ అయితే. అవునండి. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంటుందండి. ఫ్యామిలీ సపోర్ట్, పిల్లలకి ఇట్లా బాగానే సపోర్ట్ చేస్తారు, అమ్మ నాన్న వాళ్ళు కూడా. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? అది ఎందుకు లేండి ఇప్పుడు. అయ్యో వామ్మో సిగ్గుపడుతున్నారు. అంటే నాకు మ్యారేజ్ విషయానికి వస్తే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. దాదాపు 14-15 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇక కొద్ది రోజులు చదువుకున్నా కూడా, ఒక 2 years అలా చదువుకున్నా. స్కూల్ డేస్లోనే మ్యారేజ్ నాది. చదువుకున్న మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికి నాకేం తెలియదు, అంటే పెళ్ళి అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి, అవన్నీ ఏంటా అని ఏం తెలియదు. కొద్ది రోజుల వరకు మైండ్లో ఉండిపోయినా నేను. నాకు సింగింగ్ అంటే ఎంత ఇష్టమో చదువుకోవడం కూడా అంత ఇష్టం ఉండే. సో అట్లా అటో ఇటో కొంచెం 10th వరకు కంప్లీట్ చేసా. మ్యారేజ్ అయినాక 2 years చదువుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత ఇక మళ్ళీ చిన్న ఏజ్లోనే పిల్లలు మళ్ళీ ట్విన్స్ అన్నమాట నాకు. ఫస్ట్ బాబు పాప, ఫస్ట్ ట్విన్స్, తర్వాత మళ్ళీ పాప, 3 పిల్లలు నాకు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో అట్లా ఇక పిల్లలు అన్నీ ఇక బరువు బాధ్యతలు అవన్నీ ఇక స్టార్ట్ అయినాయి ఇక మొత్తం. అప్పటి నుంచి కూడా నేను బాగా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే. మా ఊర్లో మ్యారేజ్ అయినాక కూడా మా అత్తగారి ఊర్లో కూడా పాడాను నేను. స్కూల్లో ఇట్లా 15th August అలా వస్తుంటాయి కదా. సో అప్పుడు మా వారికి చెప్పా, నాకు ఇట్లా సింగింగ్ అంటే బాగా ఇష్టం నాకు, నేను ఇట్లా పాడతా, స్కూల్లో కూడా పాడేది, ఇక్కడ కూడా పాడాలని ఉంది నాకు, పాడతాను అని చెప్పేసి అడిగిన. ఆయన నాకు ఏం అడ్డు చెప్పలేదు, నీ ఇష్టం, మంచిగా పాడితే నాకు కూడా మంచిదే కదా, పాడు, అట్లేం లేదు అని చెప్పేసి. అంటే మా అత్తగారి ఊర్లోనే నేను ఒకరోజు పాడిన, 26 January అనుకుంటా అప్పుడు, అక్కడ పాడాను అనమాట. సో అప్పుడు అందరికి తెలిసిపోయింది, అప్పుడు పాటలు పాడుతుంది పలానా అమ్మాయి, బాగా పాడుతుంది, సింగర్ ఫ్యూచర్ ఉంది అని అప్పుడే డిసైడ్ చేసేసారు. అప్పుడు వాళ్ళకి తెలుసు. ఇక సింగర్ అవుతావా అని మాత్రం మా స్కూల్లో మా సార్ చెప్పారు. స్కూల్లో సార్ ఫస్ట్ టైం స్కూల్లో పాడిన నేను సాంగ్. సో అప్పుడు మా సార్ చెప్పారనమాట, ఫస్ట్ అప్పుడు ఇది ఇట్లనే 26 January ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అండి. సో అప్పుడు సార్ ఒక సాంగ్, తెలుగు సాంగ్ తెచ్చి ప్రాక్టీస్ చేసి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాడొచ్చు స్టేజ్ పైన అంటే నేను పాడతా అని చెప్పాను. నేను, నాతో పాటు ఇంకో మా క్లాస్మేట్ అబ్బాయి కూడా, తను కూడా ఇచ్చాడు నేము. సో అయితే అతను ప్రాక్టీస్ చేసిన మరి పాడలేదు, తెలియదు ఇక. నేనైతే పాడిన స్టేజ్ పైన. పాడిన తర్వాత సారు ఆ రోజే అన్నారు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా, సింగర్ అవుతారు మీరు
అని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఏదన్నా ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నా నాకు ముందే చెప్పేవాళ్ళు. రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉంటుందమ్మా, నువ్వు స్కూల్కి తప్పకుండా రావాలి అని చెప్పి సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్తుండే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక అందరూ బాగా ఆ రోజు నెక్స్ట్ ముందు రోజు నుంచి ఎంకరేజ్మెంట్ గోలగోల. రేపు అంటే రేపు నాది నేమ్ అక్కడ రేణుక అనమాట. ఓకే, మ్యారేజ్ లో చేంజ్ అయింది. ఇదేం ట్విస్ట్, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇదేం ట్విస్ట్ అసలు? నాది ఫస్ట్ నేమ్ రేణుక, ఓకే, మమ్మీ వాళ్ళు పెట్టిన నేమ్ అది. సో తర్వాత మ్యారేజ్ కి ముందు అవి జాతకాలు అవి చూస్తారు కదా, అప్పుడు చేంజ్ అయింది అనమాట గీత అని. ఓహో, ఇలా కూడా జరుగుతాయా? ఫస్ట్ టైం వింటున్నా. అవునా, ఓకే, అలా కూడా జరుగుతాయి. అంటే మీరు అన్మ్యారీడా అండి? నాకు మ్యారేజ్ కాలేదు. ఓకే ఓకే, అందుకే మీకు తెలియదు. ఇంకా మీకు మ్యారేజ్ అయితే తెలిసిందే. బేసిక్ గా నేను వినలేదు కూడా యాక్చువల్ గా. ఓకే, అంటే ఫ్యూచర్ కోసం కెరియర్ పరంగా అట్లా మారుస్తారని చెప్పి అయితే తెలుసు, బట్ మ్యారేజ్ కోసం కూడా మారుస్తారని నేను అంటే మేబీ రాశులు కలవకపోతేనే మారుస్తారు అని చెప్పేసి అంటారు. నాకు కూడా అంత తెలియదు. అంటే మనకు కావాల్సిన పర్సన్ ఖచ్చితంగా మనం చేసుకోవాలంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం మార్చేసుకోవచ్చు అంతే. అలా అంటుంటారు, నాకు కూడా సరిగ్గా తెలియదు. సో అప్పుడు మారిందనమాట నాది గీత అని. సో అప్పుడు రేణుక ఉండే కాబట్టి ఇక మా ఫ్రెండ్స్ అంతా అరుస్తుండే, రేణుక రేపు పాట పాడుతుంది వినాలి రావాలి మనం అని చెప్పేసి అట్లా అంటుండే. ఇక అందరు బాగా సపోర్ట్ చేస్తుండే అనమాట. మాకు మా స్కూల్లో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, పొరపాటును కూడా పాడొద్దని. అంటే మేము పాడితే అక్కడ జనాలు ఉండరు కదా, అందుకే వద్దు దండం పెడతాం పాడొద్దని చెప్పి మాకు కూడా ఎంకరేజ్ బాగా చేసేవాళ్ళు. అంటే మీ అంత సింగింగ్ మాకు లేదు కదా అట్లా. సో మొత్తానికైతే స్కూల్ లైఫ్ లోనే మీకు ఎంకరేజ్మెంట్ కానీ అన్ని అప్పుడే దొరికినాయి. కాకపోతే ఒక ప్లాట్ఫామ్ గా ఛానల్ కి మీరు కాల్ చేయటం వల్ల అలా అయింది. అయితే మరి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు రాబోయే సాంగ్స్ ఏమున్నాయి మరి? ఇప్పుడు ప్రజెంట్ ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ కి. ప్రోమో రిలీజ్ అయింది మొన్న. రీసెంట్ గా కూడా 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఒకటి ఫోక్ ఒకటి డివోషనల్. ప్రజెంట్ ఇంకా రాస్తున్నాను. ఇప్పటిదాకా అంటే ఏ జోనర్స్ టచ్ చేశారంటే ఫోక్, లవ్ సాంగ్స్, లవ్ అంటే లవ్ ఇందాక నేను లవ్ సాంగ్ అనాలి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనాలి అర్థం కావట్లేదు. మొత్తానికి అదే మీ లెక్కలో లవ్ సాంగ్స్ అట్లా ఎన్ని జోనర్స్ ఉన్నాయి సాంగ్స్? అంటే ఆ సాంగ్ గురించి ఏంటంటే అంటే ఫీమేల్ వర్షన్ అది. ఫీమేల్ వర్షన్ లో మేబీ లవ్ ఫెయిల్యూర్ అనుకోండి. ఇక అట్లా లవ్ ఫెయిల్యూర్ సంబంధించి అంటే అన్ని మెయిల్ వర్షన్ వస్తుంటాయి చాలా వరకు. సో నేను ఇది ఫీమేల్ వర్షన్ లో రాసాను. చూసారా, మొత్తానికి ఒప్పుకున్నారు అన్ని మేల్ వర్షనే వస్తాయి. ఎందుకంటే మేమే కదా ఫెయిల్ అయ్యేది లవ్ ఫెయిల్యూర్, వాళ్ళకి తెలియదు కదా. అంతే, మీరు సాంగ్స్ రాసినా మా కోసమే రాయాలి అంతే. లవ్ ఫెయిల్యూర్ అంటే అబ్బాయిలే, అమ్మాయి లేదు. అలా అలా చేసేస్తున్నారు మమ్మల్ని. ఏం చేద్దాం, ఆఖరికి సింగర్స్ కూడా మెయిల్ మీదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తున్నారు అంటే ఇంక అర్థం చేసుకోవాలి. అందుకని అన్ని అంటే ఇట్లా ఫీమేల్ వర్షన్లో కూడా ఉంటారు, ఫీమేల్స్ కూడా ఉంటారు, బట్ ఏంటంటే తక్కువ అనమాట. సో అట్లా కూడా చాలా మంది ఉంటారు కదా. సో అట్లా సాంగ్స్ కూడా తక్కువ ఉన్నాయి. అందుకని నేను ఇట్లా రాస్తే డిఫరెంట్గా బాగుంటుంది అన్నట్టుగా ఫీమేల్ వర్షన్లో రాసాను. అంటే ఇంకా ఏం జోనర్స్ రాశారు? అంటే ఇప్పుడు మీరు ఫోక్ సాంగ్స్ రాస్తున్నారు, ఇట్లా ఈ సాంగ్స్ రాస్తున్నారు, ఇంకేమన్నా వేరేలా ఏమున్నాయి సాంగ్స్? ఇంకా నేను బతుకమ్మ సాంగ్స్ రాస్తాను. బతుకమ్మ కూడా శివరాత్రికి శివుడు సాంగ్ డివోషనల్. బతుకమ్మ సాంగ్ ఒకటి మా కోసం. ఓకే. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా, జాజి మల్లె పువ్వులు సందా మామయ్యలు, అబ్బతీగ మల్లె పువ్వులు సందా మామయ్యలు, సిరలోలకే సీతామాలచిమి, తంగేడు పువ్వుల్లో పురుడు పోసుకుంది, మణిమాణిక్యాలకి మా ఇంటి మాలచిమి, ముత్తైదు కుంకుమై దీవించవచ్చినది,
పుట్టెడంతా సిగ్గులతోని పున్నమూలి నవ్వులు ఒలికి పచ్చనైనా పట్టో సిరి కట్టుకొని మురిసినాది ఏలేలో ఏలో ఏలో ఎన్నియాలో తెలంగాణ పల్లెలన్నీ మురిసినాయో రంగురంగుల పూలన్నీ మరి ఒక్క చోట సేరి సింగిడిలో 7 రంగులై మరి నీలకొచ్చినాయి ముద్దు ముద్దుగా బతుకమ్మ ముస్తాబు అయినాది మా వాడకొచ్చి ఆడి పాడి మరి అలసిపోయినాది జాజి మల్లె పూలో సందామావయ్యలో అగతిగ మల్లె పూలో సందామావయ్యలో జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో అబ్బతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో. ఓ సూపర్, చాలా బాగుంది ఈ సాంగ్ అయితే. మరి బతుకమ్మ మీద ఎన్ని సాంగ్స్ రాశారు అసలు? ఉంటే ఒక 7-8 వరకు బతుకమ్మ. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన జోనర్ ఏంటి? అంటే బతుకమ్మ ఫోక్ సాంగ్సా లేకపోతే లవ్ సాంగ్సా, ఎట్లా ఏం సాంగ్స్ నాకు నచ్చింది అంటున్నారా? నచ్చినాయి అంటే నాకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ అంటేనే బాగా ఇష్టం అనమాట. సో రాయడం అయితే అన్నీ రాస్తా, వాళ్ళు ఏ వర్షన్ చెప్తే అలా రాస్తాను. అంటే మీకు పర్సనల్గా అయితే ఫోక్ సాంగ్స్ ఇష్టం? ఫోక్ ఇష్టం. మరి మిగతాయి కూడా ఇష్టమే, కాకపోతే మనకి ఒకటి ఉంటది కదా ఎక్కువ ఇష్టం అనేది. సో అది ఫోక్ సాంగ్స్ అంటే బాగా, అంటే అన్నిట్లో కల్లా ఇది అబ్బా ఇది చాలా కష్టంలే అని అనిపించే జోనర్ ఏంటి? కష్టము అనిపించేదంటే నేను అంటే కొంతమంది ఇవి మన రాజకీయాలకు సంబంధించి అడిగారు కొంతమంది సాంగ్స్. సో నేను అటువైపు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నేను అది కొంచెం కష్టం అనుకుంటా. మేబీ ట్రై చేయలేదు, చేస్తే రాస్తుంటేనేమో. కాకపోతే అడిగారు, అడిగితే నేను ట్రై చేస్తానని చెప్పా. బట్ వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేదు. సో ఎక్కువ టైం ఇవ్వకుండేసరికి ఆలోగా వేరే వాళ్ళతో రాయిస్తామంటే నేను సరే చెప్పాను. అది కొంచెం నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట, మేబీ ట్రై చేస్తే వస్తుందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ముందు ట్రై చేస్తా, నాకు సాధ్యమైనంత వరకు నేను ముందే నాకు రాదు నేను చేయలేను అని చెప్పను అనమాట. సో నేను వాళ్ళు పలానా వర్షన్ ఇలా కావాలి అంటే నేను ఫస్ట్ అది ట్రై చేస్తాను 100%. సో నా తర్వాత వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే ముందైతే నేను చేయలేను నాకు రాదు అని అయితే చెప్పాను. మేబీ వాళ్ళ ఛాన్స్ ఇచ్చుంటే మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఆ జోనర్లో కూడా ఒక ఛాన్స్ వచ్చేది ఏమో. అంటే మీరు ఆ సాంగ్తో ఫేమస్ అయిపోయి మా ఇంటర్వ్యూ దాకా కూడా ఈ స్టేజ్ దాకా కూడా వస్తారో రారో అంత వెళ్ళేవాళ్ళేమో, అందుకే ఏమన్నా రాలేదేమో. ఎనీవే ఎవరైనా కానీ మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటాము. సో ఫ్యూచర్లో మీకు ఆ జోనర్ కూడా రావాలనే కోరుకుంటాము. కాకపోతే నాకు పవన్ సార్ అంటే నాకు బాగా అభిమానం అనమాట. పవన్ సార్ అంటే సో తన మీద ఒకటి కొంచెం రాసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని చెప్పారు, మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయరా? సాంగ్ ఎక్స్పెక్ట్ చేయరా? ఒక సాంగ్ అలా రాసి పెట్టుకున్నా కొంచెం నేను. పవరున్న పొగరున్న మనసున్నాడు, ఏనాడు వెనుకడుగే వేయనివాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు, కష్టం వస్తే కన్నీళ్ళని చేయి తుడిచేటోడు, నిరుపేదల గుండెల్లోన కనిపించని దేవుడు, పవరున్న పొగరున్న మనసున్నోడు, ఏనాడు వెనుకడుగే వేయనివాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచిగా ఎంజాయ్ చేసే సాంగ్ కొంచెం అలా చిన్నగా రాసి పెట్టుకున్నా అన్నమాట. కాదు, ఇందాక మీరు ఒకటి గమనించారా? ఇందాక పొలిటికల్గా వస్తే కుదరలేదు, టైం సరిపోలేదు, వాళ్ళు ఇవ్వలేదు, ఛాన్స్ రాలేదని. ఇక్కడ ఇలా రాసి పెట్టుంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం పాట పాడాలి అని రాసి పెట్టుంది కాబట్టి అది ఏ పార్టీకి ఇవ్వాలా ఛాన్సు? మీరు అభిమానించే ఆ హీరోకి, హీరో అనకూడదు,
అది పవన్ కళ్యాణ్ గారిని హీరో అనడం కంటే మోర్ దెన్ అంతే ఎక్కువ ఆయన కోసమే హీరోగా కాకుండా ఇలానే రాసి పెట్టుకున్నాను. ఆయన ఇప్పట్లో ఆయన హీరో కాదు, ఆయన ఒక చాలా మందికి దేవుడు అనుకోవాలి ఆయన. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం? చాలా బాగుంది. అంటే కొన్ని మన చూస్తుంటాం కదా న్యూస్లో కానీ, ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే అంటే ఎక్కువ లేట్ చేయకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, చాలా మందికి హెల్ప్ చేయడం కూడా చూసాను. సో నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కెరియర్లో ఇలా ఉన్నారు, 6 years నుంచి ఉంది, అంటే మీరు వెల్ సెటిల్డ్ అయితే అవ్వలే కెరియర్ పరంగా. అంటే మీకు ఎవ్వరు ఇట్లా వెనక్కి లావటం కానీ ఎందుకు అది ఇది అని చెప్పటం, అంటే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా అప్పుడే ఆన్సర్ కాదు, నేను దానికి మళ్ళీ చెప్తా ఎందుకు అనేది కూడా నేను చెప్తా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనమే అరే మన వల్ల కావట్లేదు అని ఆగిపోయేది కూడా ఉంటుంది. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అయితే. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇట్లా అరే నా వల్ల కావట్లేదు అని కానీ, లేకపోతే పక్కన వాళ్ళ మాటల వల్ల కానీ? అంటే చాలామంది అన్నారు స్టార్టింగ్లో, ఎందుకు అవసరమా ఏంటి, దానివల్ల ఏం లాభం అట్లా అని చెప్పేసి అన్నారు. ఎందుకు వేస్ట్గా ఏముంది, ఏదో ఒక పని చేసుకుని ఉండొచ్చు కదా అన్నట్టుగా చాలామంది అన్నారు. బట్ నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం, అదొకటి. సెకండరీ మా వారికి కూడా నేను చెప్పాను ముందే, నాకు సింగింగ్ అంటే ఇష్టము, నేను పాడతాను, నాకు ఏదైనా అవకాశం వచ్చినా పాడతా అంటే ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉండేవారు అనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అతను కూడా. లేదు పాడతా అంటే నాకు కూడా మంచిదే కదా, పాడు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుండే. కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల ఇది కాకుండా వేరే చేసుకున్నా బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు తెలిసి వచ్చుండొచ్చు. ఫైనాన్షియల్గా అంటే అనిపిస్తుంది, ఇప్పుడైనా అనిపిస్తుంది. అంతే ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాకపోతే నాకు క్వాలిఫికేషన్ ఎక్కువ లేదు కదా, మళ్ళీ నేను బయట ఇక్కడ ఏం చేసినా తక్కువ శాలరీ. అదేదో ఇందులోనే మనం చేసుకొని మంచిగా మనకి కష్టపడితే బాగా ఏదో ఒక దారి ఉంటుంది కదా అన్నట్టుగా. నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అన్నాను కదా, ఎందుకన్నానంటే మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత మాట్లాడతాను. నేను ఎందుకన్నానంటే మీలాంటి నాలాంటి ఎంతోమందికి ఆయనే చాలా ఇన్స్పిరేషన్. ఆయన లైఫ్ అనేది అంటే ఆయన చిటికేస్తే దగ్గరకు వస్తాయి అన్నీ. ఆయన రేంజ్ అది. రోజుకి కోట్లు సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నాడు. 10 సంవత్సరాలు కష్టపడి ఆయన ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. ఆయనకు అవసరం లేదు ఇవన్నీ. అంటే ఎంతమందో ఎన్నో మాటలు మాట్లాడారు. అంటే ఇది నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే పవన్ కళ్యాణ్ గారి ఈ లాస్ట్ 10 years లైఫ్ అయితే ఎంతోమందికి, చాలామంది ఏంటంటే ఇంకా నా వల్ల కాదు, నాకేమో అంత బెటర్ లైఫ్ ఉంటే నాకెందుకు ఇది అనే చాలామంది అనుకుంటారు. కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టోరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనలాంటి వాళ్ళు ఏదైనా చేయొచ్చని. అంటే టైం, ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందని చెప్పి ఆయన చూపించారు. సో మీరు కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు, అలాగే వెళ్తూ ఉండాలి. మరి అంటే ఎప్పుడు అనిపించలేదా ఇలా పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో నేను కూడా ఇట్లా ముందరికి వెళ్ళాలని? అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ముందు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజకీయాల గురించి తెలియదు అనమాట. నేను అటువైపుకి ఎప్పుడు ఆలోచించడం కానీ, నార్మల్గా న్యూస్ చూడడం అలాంటివి ఏం చేయకపోయేదాన్ని అంతకుముందు, ఇప్పటికైనా సరే. సో నాకు పవన్ కళ్యాణ్ సార్ గెలిచిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు. అంటే 10 years ఇలా కష్టపడ్డాడు, ఏం రాకపోయినా సరే జనాల కోసం కష్టపడి 10 years అంటే నాకు అప్పుడు అనిపించింది, అమ్మ ఏంటి 10 years అంత పోరాటం చేసిరా ఒక కేవలం జనాల కోసమే. నాకు అప్పుడు థాట్ మైండ్లో ఫిక్స్ అయినా అనమాట. నాకు అప్పడానికి నిజంగా తెలియదు సార్ 10 years పోరాడిండు,
ఎన్ని కష్టాలైనా ఏమైనా వదులుకొని సైలెంట్గా మళ్ళీ ఇంట్లో లేడు అన్నట్టుగా అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉండని నాకు గెలిచిన తర్వాత తెలిసింది. సో అది న్యూస్ వినడం కానీ బయట వాళ్ళు అంటుంటే కానీ, సో అప్పుడు నేను బాగా అనుకున్నా అంత అన్నీ ఉండి కూడా అంత కష్టపడ్డాడు జనాల కోసము. హార్ట్ఫుల్గా మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ లేట్ అయినా సరే మనకి ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా నేను బాగా అనుకున్నా అప్పుడు. ఇట్లా అప్పటి వరకు కూడా నేను ఏది చిన్న ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా నేను అందరు అనుకుంటే లైట్ తీసుకున్న దాన్ని. ఎందుకంటే మన వరకు మనం చేసుకోవాలి ఫస్ట్. ముందైతే నాకు తెలిసినంత వరకు ఎవరో ఏదో చెప్పిరని వాళ్ళ మాట వింటే అటు వెళ్దాం. ఇప్పుడు ఒకరి మాట వింటాం, ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, అట్లా అందరి మాటలు మనం వినలేము. సో అది అందులో 10 మంది చెప్పిన మాటలలో మనం ఏం చేయాలని కూడా అర్థం కాదు. సో అవన్నీ వదిలేసి మనకి ఏది రైట్ జోన్లో వెళ్తే బాగుంటుంది, మనకి ఏదైతే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఏదైతే మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది, మనకు ఒక దారి అనేది ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని చేసుకుంటే అది మనకు కరెక్ట్గా ఉంటుంది. అది ఏ వరకైనా సరే, ఇదైనా వేరే వరకు ఏదైనా సరే. సో నేను అట్లా ఆలోచించుకొని నాకు ఫస్ట్ నుంచి ఫీల్డ్ అంటే సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఒక యూట్యూబ్ ఒక దారి, నాకు ఆ దేవుడు ఒక దారి చూపించిండేమో అని నేనైతే అనుకుంటాను. కళామ తల్లిని నమ్ముకుంటే నేను ఎప్పటికైనా అంటే టైం పట్టినా సరే వెనకడికైతే వేయొద్దు అన్నట్టుగా. అంటే ఏదంటే మనం గట్టిగా ఫిక్స్ అయ్యి ముందరికి వెళ్తే, అంటే హార్ట్ఫుల్గా ట్రై చేసి ముందరికి వెళ్తే, అంటే మనం పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అంటే ఒక టైంలో ఆయన సినిమాలు ఆపారు. అంటే అదే మీరు తెలియదు అన్నారు మరి, అంటే నేనైతే ఫాలో అవుతుంటా. సినిమాలు ఆపారు, ఫ్యామిలీ కూడా కొంచెం దూరంగా ఉండి టికెట్ ప్రైజుల పరంగా కానీ, అంటే టికెట్ ప్రైజులు కానీ, అంటే ఆంధ్ర గవర్నమెంట్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం చాలా చేశారు, సినిమా ఆపే స్టేజ్కి కూడా తీసుకొచ్చారు. అయితే అంటే ఇప్పుడు ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి అంటే ఎంత టాలెంట్ ఉన్నా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా ఉంటారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు గీతాకృష్ణ గారు వచ్చేసి అంత స్ట్రగుల్ పడుతూ కూడా కష్టపడుతున్నారు, స్టిల్ నేను ఏదో చేయగలను, సాధించగలను అని ఉన్నారు. చాలామంది అలా చేయలేక ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో సినిమాలు ఆపేశారు, నాకెందుకు వచ్చిన కావాలి, రాజకీయాలు నాకు వద్దు, ఏమొద్దు, నేను సినిమాలు చేసుకుంటానని ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇన్స్పిరేషన్గా ఇప్పుడు ఈ టాపిక్ మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆయన సినిమా రేట్లని కానీ బెనిఫిట్స్ ఆయన డిసైడ్ చేసే స్టేజ్కి వచ్చాడు. ఆయన సినిమాని కాపాడుకోలేని స్టేజ్ నుంచి ఆయన ఒక్కరికి చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. అంటే అదే చెప్తున్నా కదా, ఎక్కడ కూడా నమ్మకం కోల్పోకూడదు. ఇప్పుడు మీరు పోరాడుతున్నారు, బాగానే ఉంది, మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కాకపోతే ఆగిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషనే. ఎక్కడ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మనం నమ్ముకొని ముందరికి ఖచ్చితంగా మనం సాధించగలము అనేది. కాకపోతే టైం పడుతుంది, ఒక టైము. అయితే ఇప్పుడు మీరు ఇన్ని సాంగ్స్ పాడారు కదా, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవి చూస్తూ వింటూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది వాళ్ళ ఫీలింగ్ అంటే నాకు అమ్మ నాన్న వింటారు కదా, అమ్మ నాన్న వచ్చిన ప్రతిసారి అంటే వాళ్ళు విలేజ్లో ఉంటారు అనమాట. సో వస్తూ ఉంటారు మా దగ్గరికి, అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా అడుగుతారు అనమాట, ఇంకేమైనా పాటలు వచ్చినాయారా, ఏమొచ్చినాయి, కొత్తగా ఏమొచ్చినాయి అన్నట్టుగా అడుగుతుంటారు. సో అప్పుడు నేను వాళ్ళకి పెట్టిస్తాను, రిలీజ్ అయినాయి కొత్త సాంగ్స్ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు పెట్టిస్తాను. వాళ్ళు వినుకుంటా ఇక హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా నాన్న కూడా చెప్తూ ఉంటారు, మంచి వాడాలి బిడ్డ, మంచి అంటే వాళ్ళకి మా నాన్నకైతే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను సింగింగ్ అంటే ఆయనకు కూడా భాగవతాలు అవి ఇవి ఆడుతుండే అనమాట. సో అట్లా బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇంకా నా కూతురు పాడుతుంది అంటే ఆయనకి ఇంకా ఎక్కువ బాగుంటుంది కదా. అట్లా నాకు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. అయితే పాటలు వినిపిస్తున్నారు, బాగానే ఉంది. ఇలా ఇంటర్వ్యూలు అంటే ఇంటర్వ్యూ మీన్స్ మిమ్మల్ని ఆల్మోస్ట్ పొగుడుతూ చేసే ఇంటర్వ్యూలే ఉంటాయి కదా, అలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఏమేమి అనిపిస్తుంది? అలాంటివి కూడా చూస్తారు. అంటే ఇంతకుముందు నేనేం చూపించేదాన్ని కాదు,
అంటే బాధపడతారు అట్లా అన్నట్టుగా. ఇంటర్వ్యూ అంటే మనం కొన్ని పర్సనల్ కూడా మన బాధలు కూడా చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో వాళ్ళు బాధపడతారు ఎందుకు అన్నట్టుగా ఎక్కువ చూపించాను అనమాట. చూపించినప్పుడు చూస్తారు ఇక వాళ్ళు కూడా మంచిగా పాడుతుంటే హ్యాపీగా మంచిగా పాడినాం అంటారు. ఏదైనా బాధలు వచ్చినప్పుడు ఇక వాళ్ళు కూడా కొంచెం ఇక అలా ఉండిపోతారు అన్నట్టు బాధగా వాళ్ళు. యాక్చువల్గా మీరు చెబుతుంటేనే ఏదో ఒక తెలియని బాధ అయితే కనపడుతుంది ఫేస్లో. ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇప్పటి వరకు చెప్పనిది ఏమన్నా ఎవరికి ఆడియన్స్ ఎవరికి తెలియంది? చెప్పండి అంటూ ఏం లేదండి. సో నాకంటే నేను జస్ట్ నార్మల్గా ఏదో టైం పాస్కి అంటే ఫ్యాషన్కి అలా ఏం రాలేదు నేను ఫీల్డ్కి. సో నేను కళామతల్ని నమ్ముకున్న, ప్లస్ నాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి. పిల్లల్ని చదివించడం కానీ ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నమాట. సో అట్లా నేను దానికోసం కూడా కష్టపడుతున్నాను. అంటే మీకు ఇప్పుడు ఫ్యామిలీ సపోర్టు ఉందని అర్థమవుతుంది. అంటే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? అంటే మంచి సపోర్టా లేకపోతే ఎందుకు ఏంటి అనే టైపా? ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఇది ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడగలేదండి. ఓకే, ఇది మనకు కావాల్సింది. ఇది ఫస్ట్ టైం అంటే ఈ టాపిక్ ఫస్ట్ టైం అడిగారు మీరు. సో ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చేసి నాకు ఎక్కువ ఉండదు. ఓకే, నేను చాలా వరకు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను అనమాట. సో ఎందుకు అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉన్న హెడేక్. ఎందుకలా? అంతే. ఎందుకు అంటే మెయిన్ ఏంటంటే హార్ట్ఫుల్గా ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫ్రెండ్షిప్ చేయాలి అంటే హార్ట్ఫుల్గా ఎవరు ఉండరు. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఎవరైనా హార్ట్ఫుల్గా ఉండరు అనమాట. సో అలాంటప్పుడు మనం ఎందుకు అన్ని వేస్ట్గా టైంపాస్గా మాట్లాడడం, ఏదో మన ముందు పొగడము, ఇట్లాంటివి అన్నీ నాకు ఎక్కువ నచ్చాయి అనమాట. సో నాకు కొంతమంది పర్లేదు కరెక్ట్గా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని అనుకున్న వాళ్ళతో నేను మంచిగా మాట్లాడతాను. సో ఎదుటి వాళ్ళని కూడా, ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళ ఎదుటి వాళ్ళు ఎట్లున్నారు అనేది మనకు కొంచెం అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అనమాట. నాకు మొత్తానికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ లేదు. నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రం తను ముంబైలో ఉంటుంది. ఓకే, పేరు 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 రేణుక. రేణుక అనే పేరు మనం ఎక్కడో విన్నారు. నా పేరు అదే, సో తన పేరు కూడా అదే అనమాట. ఏంటి పేర్లు మ్యాచ్ అయినాయి అని చెప్పి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది? అలా ఏం లేదండి. కాకపోతే ఏమో మాకు ఇలా ఫ్రెండ్షిప్ కుదురుతుందని పేర్లు కూడా ఒకటేలా కలిసినాయేమో, నేను కూడా అనుకుంటా అప్పుడప్పుడు. మళ్ళీ మాకు పిల్లలు కూడా అంతే సేమ్. తనకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఓహో, ఇదేదో భలే ఉంది. నాకు కూడా అంతే అనమాట. సో తను ముంబైలో ఉంటది. తను ఎట్లా అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఇల్లు ఎదురుగానే ఉంటుండే. సో అట్లా నాకు వాళ్ళు సమ్మర్ హాలిడేస్ అప్పుడల్లా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చేవాళ్ళు. అట్లా నాతో ఆమెకి మా ఇద్దరికి అట్లా బాండింగ్ వచ్చేసింది. అప్పటి నుంచి కూడా ఇక బాగా దగ్గర అయిపోయినాం. ఒక ప్లేట్లోనే తినేవాళ్ళం. ఎక్కువ టైం ఇద్దరం ఒక దగ్గరే స్పెండ్ చేస్తుండే, అంటే ఆడుకోవడం అట్లాంటివి. ఇక చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రతిసారి కూడా అట్లనే ఎక్కువ మేమిద్దరం కలిసి ఉండేది. సో అట్లా మాకు బాగా బాండింగ్ పెరిగిపోయింది. కాకపోతే మ్యారేజ్ మధ్యలో అప్పుడు ఫోన్లు లేవు కదండి. సో అట్లా చాలా తక్కువ మాట్లాడుకోవడం వచ్చినప్పుడే. కానీ బాగా మైండ్లో ఫిక్స్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా నాకు మైండ్లో ఫిక్స్ అయింది. ఆమె కూడా అట్లనే. మరి ఇప్పుడు మిస్ అవ్వట్లేదా? ఇప్పుడు ఇక ఫోన్ కాంటాక్ట్ మధ్యలో చాలా లేదు, మాకు తెలీదు తన నెంబర్ ఏంటి నా నెంబర్ ఏంటి. మ్యారేజ్ అయిపోయినాక సడన్ గా మేము కలవకపోవడం, చాలా రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం. కొన్ని ఇయర్స్ తర్వాత కలుసుకున్నాక అప్పుడు ఫోన్లు వచ్చినాయి అనమాట. సో అప్పుడు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం, మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా? ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాము. చూసారా, ఆనందం చూసారా? కాంటాక్ట్ లో ఉన్నామండి. ఏదున్నా నేను ఏదన్నా సింగింగ్ పరంగా కానీ ఏదైనా హ్యాపీనెస్ ఏదున్నా బాధ ఉన్నా సరే ఏదున్నా షేర్ చేసుకుంటా తనతో. రేవతి గారు చూసారా, మీ పేరు చెప్తే అసలు ఫేస్ సారీ
ఓకే రేణుక. చూసారా రేణుక గారు, అసలు మీ పేరు చెప్పగానే ఆ ఫేస్ అలా వెలిగిపోతుంది. వామ్మో, మీ అంటే అర్థమవుతుంది, ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది మీ బాండింగ్ ఏంటనేది. అయితే ఇప్పుడైతే రేణుక గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఇప్పటిదాకా రేణుక గారికి ఏమైనా చెప్పని, అంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి. మిస్సింగ్ అంటే చాలా, అంటే అనుకోవడం మనసులో అనుకున్న నిజానికైతే మిస్ అవుతుంటాం కదా, అది బాధ ఉంటుంది. అంటే నార్మల్గా దగ్గర ఉంటే బాగుండేది. ఇంకొక విషయం ఏంటంటే నాకు వాచ్ గిఫ్ట్ తనే ఇచ్చింది అనమాట. రేణుక గారు మీరు గమనించారో లేదో, అంటే వీడియో చూస్తారు నాకు తెలుసు, ఒకసారి కళ్ళు చూడండి, తను కళ్ళు చూడండి ఒకసారి మీ గురించి మాట్లాడుతుంటే. ఈ వాచ్ కూడా ఎట్లా అంటే అక్కడ ఉన్నా సరే వేరే ఎవరో అక్కడి నుంచి వస్తున్నారని చెప్పి నా కోసం ప్రత్యేకంగా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని, అంటే ఇది అది ఎంతది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ₹1 1 lakh మ్యాటర్ కాదు మన కోసం, అది కాదు. సో అందుకని అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి నాకు ఎవరో వాళ్ళ ద్వారా నాకు పంపించింది అనమాట. అదేంటి ఫ్రెండ్షిప్ డే రోజు. అది నాకు ఇప్పుడు ఇది ఇచ్చి కూడా 2 years అవుతుంది. దాన్ని ఎప్పుడు భద్రంగా అలా దాచిపెట్టుకున్నా నేనైతే. మీరు గమనించారో లేదో, మీరు 2 years బ్యాక్ ఇచ్చిన వాచ్ స్టిల్ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా పెట్టుకొని వచ్చారు, మీరు ఇది గమనించాలి. అది ఒక గుర్తులాగా ఇంకా అలాగే ఉంచేసుకున్నారు. అది వాచే కదా, కింద పడితే పగిలిపోయేది ఏముందిలే అన్నట్టు కాదు, కొంచెం అదొక వాల్యుబుల్ థింగ్ అంతే. మీకు మీ ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి అదొక వాల్యుబుల్ థింగ్. మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు దాకా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇలా ఉన్నారు, అంటే నేను ఫ్యూచర్లో ఇలాంటి సాంగ్స్ పాడాలి, ఇలాంటి సాంగ్స్ పాడితే నేను ఎక్కువ ఎదగలను అనే అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే నాకు మూవీలో అవకాశం కూడా వచ్చిందండి. ఓకే. సో వాళ్ళు అంటే నా ఈ సాంగ్స్ విన్నారంట, వాళ్ళు ఫోక్ సాంగ్స్ విని వాళ్ళు అంటే హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే లిరిక్స్ బాగా నచ్చినాయండి. వాళ్ళు క్లారిటీగా చెప్పారు, అది ఎంత రీచ్ ఉంది మేము అవన్నీ చూడలేదు, మేము కొన్ని సాంగ్స్ గమనించినాం లిరిక్స్ పరంగా, సో మాకు బాగా నచ్చినాయి అవి, మీరు ట్యూనింగ్ కానీ ఆ లిరిక్స్ కట్టే విధానం, రాసే విధానం మాకు బాగా నచ్చింది అని చెప్పేసి వేరే తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీలో కూడా చేయబోతున్నారు, రాయబోతున్నారు, పాడబోతున్నారు. ఓహో, ఇప్పటిదాకా మనకి చెప్పలేదు చూసారా? పాడడం అంటే నాకు తెలియదండి, రాయటం అయితే రాస్తున్నారు, పాడడం అంటే మనకు తెలియదు. మూవీగా కాబట్టి మనకి ఇస్తారో లేదా తెలియదు, బట్ లిరిక్ రైటర్ గా అవకాశం వచ్చింది కాబట్టి నాకు అంతవరకైనా హ్యాపీ. ఓకే, అంటే ఫ్యూచర్ లో మనకు దొరకపోవచ్చు అయితే. ఓహో, అలా ఏం లేదండి. అఫ్ కోర్స్ మాకు దొరికినా దొరకపోయినా మీరు ఆ స్టేజ్ లో ఉండాలని అయితే మేమైతే కోరుకుంటాం మనస్ఫూర్తిగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మూవీ మనం ఎంతో ట్రై చేసి ఎంతో కష్టపడితే కూడా ఒక్కొక్కసారి మనకి రాదు అవకాశం. సో అది వచ్చినప్పుడు నేను అది మంచిగా రాసి బయటికి రావాలి, ఆ సాంగ్ పలానా అని పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా అదైతే ఉంది. అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మీకు ఒక అవకాశం వచ్చి ఆ సాంగ్ ద్వారా ఇన్ని సాంగ్స్ వచ్చినాయి కాబట్టి, అలాగే ఇప్పుడు మూవీలో కూడా ఇది ఫస్ట్ సాంగ్ అయ్యి దీని త్రూ 100 సాంగ్స్ రాయాలి అండ్ పాడాలని కూడా మేము కూడా అయితే మనస్ఫూర్తిగా అయితే ఖచ్చితంగా కోరుకుంటాము. అయితే ఇంకా లాస్ట్లో మనం ముగించే ముందు లాస్ట్గా మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్. రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పూల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టుకుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగి బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లో దారు గుణమున్నోడే నా పూల రంగడు, ఆడు నల్లానయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లో దారు గుణమున్నోడే నా పూల రంగడు, నిలువెల్లా నన్ను సీరేవాడు చుట్టుకుంటాడు, రంగు రంగుల సీరెలన్నాడే నా పూల రంగడు,
పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టు కుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు. ఏలేలో 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 రాసక్కని బావా మరదల్లో, బావా మరదల్లో, బావా మరదల్లో. బేసిక్గా మీ పాట వింటూ నేను తర్వాత ఏం మాట్లాడాలో మర్చిపోయేలాగా పాడారు మొత్తానికైతే. ఇది నేను లిరిక్ రాసానండి, లిరిక్ ట్యూన్ నాది. పాడింది సింగర్ లక్ష్మీదాస సిస్టర్ పాడింది అనమాట, తను పాడారు. నేను ఓన్లీ ఇందులో నాకు లిరిక్ అవకాశం, లలిత ఆడియోస్ దాంట్లో. తనకైతే సినిమా ఛాన్స్ అయితే కొట్టారు. అయితే ముగించే ముందు పాట అన్నాను, ఓకే పాడారు బాగానే ఉంది. నాకు నెక్స్ట్ రిలీజ్కి ఉన్నాయి అన్నారు కదా, మా కోసం లీక్ చేస్తారు మరి? ఓకే అండి, తప్పకుండా. ఎందుకంటే అది ప్రోమో రిలీజ్ అయింది అనమాట. ఓకే. సో ఫుల్ సాంగ్ కమింగ్స్ ఉంది. సో అది మీది మీది సూపులోడే పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే. ఎవడే ఆడు ఎవడే ఓరకంట నన్ను చూసేటోడు, ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు మస్తు మస్తుగున్నడి మా నాన్న సెల్లే అత్త కొడుకు మీన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి చూస్తే నా బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడు పేరు పెట్టినే వానికేమో నేను నచ్చపోతిని, మాకు చిన్ననాడు పేరు పెట్టినే వానికేమో నేను నచ్చపోతిని, ముద్దుగా ముద్దు ముద్దుగా వాడు జబ్బు జబ్బు జబ్బలోడే, ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. మొత్తానికి రెడీగా ఉండండి, ఇంకో మిలియన్ సాంగ్స్ వస్తుంది, మిలియన్స్లో వ్యూస్ వచ్చే సాంగ్ అయితే రెడీగా ఉంది. కానీ మీకైతే మొత్తానికి యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవుతూ ఉన్నారు, అంటే ఇంకా అవ్వలేదు, ఇంకా రన్నింగ్ లో ఉన్నారు, మంచి స్టేజ్కి వెళ్ళాలి. ఈ లోపే అయినా సినిమా ఛాన్స్ వచ్చింది, మొత్తానికి అయితే సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. ఈ ఒక్క ఛాన్స్ మీరు ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ సాంగ్ వచ్చి ఆ త్రూ మొత్తం ఇన్ని సాంగ్స్ అయినాయి కదా, అలాగే సినిమాలో కూడా ఈ ఫస్ట్ సాంగ్ ఇందాక చెప్పారు కదా, ఈ సాంగ్ త్రూ 100 సాంగ్స్ మీకు రాయాలి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నేను కూడా అనుకోలేదు మేబీ ఇంత తొందరగానే నాకు మూవీ అవకాశం వస్తుందని. సో నాకు ఆ మూవీ అవకాశం ఇచ్చిన అంటే సార్ వాళ్ళ నేమ్ ఏం చెప్పను ఇప్పుడు. సో వాళ్ళకైతే నా తరఫున నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి అని, నా సాంగ్స్ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.